రే బాబు కుర్రోళ్ళు, మా నాన్న 2006, 2007 టైంలో మద్రాసులో ఉండేవాళ్ళు. మేము మొత్తం అంతా అక్కడే ఉండేవాళ్ళం. అలాంటప్పుడు ఏం చేసేవాడంటే, ఎవరైనా కష్టమని వచ్చి అడిగితే చేయబోతుల కింద అప్పు ఇచ్చేవాడు ఎవరో ఒకరికి. అది తెలిసినోడని సరే తెల్లవాడని సరే 2 సార్లు మాట్లాడితే ఇచ్చేసేవాడు. వాళ్ళు ఏం చేసేవాడు, కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కదా, వెళ్ళిపోయారు, ఎగ్గేసిపోయేవారు. అలాంటప్పుడు నేను అడిగేవాడిని, నాన్న ఎందుకు వాళ్ళకి ఇస్తున్నాం అందరికీ, 10 మందికి ఇచ్చావంటే 3 వెళ్ళిపోతున్నారు మోసం చేసి, అంటే చిన్న చిన్న అమౌంట్లేనండి. కాకపోతే ఎందుకు అలాంటప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, ఒరే బాబా, చిన్నప్పటి నుంచి నాన్న తిప్పల పడి అప్పులు చేసి పెంచాను మిమ్మల్ని ఎప్పుడూని. చివరికి అక్క పెళ్ళప్పుడు నా చేతిలో రూపాయి బిల్ల లేదు, 30,000 కట్నం ఇచ్చాం. నా చేతిలో రూపాయి లేకపోయినా సరే నేను ఎవరిని అడిగినా సరే అందరూ సహాయం చేశారు నాకు. కొంతమంది అయితే అడగకుండానే సహాయం చేశారు. ఆ రోజునది అలా అందరూ సహాయం చేయబట్టే కదా అలా గడిచింది. ఏదైనా సరే అల్పూరి ఈరోజు మనం బాగున్నాం కాబట్టి సర్లే ఏదో సహాయం చేద్దాం. డబ్బులు రావట్లేదు కదా అని అంటే దానికి ఏం చెప్పాడు అంటే, ఆడు ఎగ్గొట్టాడు అంటే గతంలో నేను ఆడికి రుణం ఉండొచ్చు, లేదంటే భవిష్యత్తులో ఆడేదన్నా మీకు రుణం ఉంటాడు. అలుపులే సర్లే దానికి ఏముంది, ఇప్పుడు ఆ పోయిన డబ్బులతో మనం ఏమి పాడైపోం కదరా బాబా అని వాడు అనమాట. ఏదైనా సరే మా నాన్న చెప్పిన మాటలు నాకు ఎలా ఉంటాయంటే క్యాష్ ఇట్టేసి తిన్నట్టు అనమాట. ఇప్పటికీ అనిపిస్తాను నాకు, ఇప్పటికీ అయ్యే గుర్తు వస్తాయి నాకు. దాని ప్రకారం ఫాలో అవుతాను నేను. ఇంకా చాలామందిని తీసుకెళ్ళి మద్రాసులోనే అక్కడక్కడ పనులకి పెట్టేవాడు. పెట్టాక ఏదన్నా నేను అడిగాను, ఎందుకు నాన్న అందరికి ఇలాగా మనకి ఎందుకంటే అలుపులేరా, మన వల్ల అవింది మనం మంచి చేసాం, అవతలోడు నువ్వు మంచి చేసావని చెప్పి మన దగ్గర అనక్కర్లొద్దు. ఆడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదో టైంలో ఆ మనసులో అనుకుంటాడు కదా, ఏదో సర్లే ఏదో పలానా వాడి గురించి ఇలా ఉన్నాం, పలానా అతను తీసుకెళ్ళాడు అని. అంతేగాని ఏదో మనం గుర్తింపు వచ్చేస్తుందనో లేకపోతే మన పేరు ఏదో చెప్పుకుంటారనో కాదు. మన వల్ల ఏది మనం చేసేవనుకోడు ఏదో టైంలో చెప్పుకుంటాడు కదా, అదే మనకి జైకరం, అదే మనకు శుభం రా. అంతేగాని ఎవరో ఏదో అనుకున్నాడో ఎవడేదో అన్నారో అలుపులో అవన్నీ పట్టించుకోకూడదు. మనం ఏం చేయాలనుకుంటే చేయాలి. ఇప్పటికీ అది చేద్దాడు మా నాన్న. కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు, నిదానంగా ఉండడు అనమాట. ఎలా వెళ్ళేది అలా వెళ్తుంది. మనం నిమిత్త మాత్రులు మాత్రమే రా, ఎలా జరిగేది అలా జరుగుతుంది. మనం మంచిగా ఉండి ఎవరిని ఏం అనకుండా ఉంటే సరిపోతారా బాబా అని చెబుతాడనమాట మా నాన్న మాట. అదే